అందరికీ నమస్కారం. మరో మంచి విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం. ముందుగా చూశారు కదా, జాగృతి ప్రత్యేక సంచికది. మీకు గుర్తుండే ఉంటుంది, ఆ మధ్య శ్రీను జయ వచ్చినప్పుడు ఒక వీడియోలో చూశారు కదా, జాగృతి సంచిక శ్రీను నాకు ఇవ్వడం. మీ అందరికీ తెలుసు, శ్రీను జాగృతి సంస్థకి డిజిటల్ హెడ్గా పనిచేస్తున్నారు. జాగృతి, విశ్వ సంవాద కేంద్రం, ఇంకో దానికి దేనికో మూడిటికి ఇదివరకు చెప్పాను ఈ విషయం. అందుకని ఆ ప్రత్యేక సంచిక అందరి అసలు ఇంకా లేవు కాపీస్, కానీ నా కోసం ఒకటి ఉంచి నాకు తెచ్చి ఇచ్చారు. ఏంటంటే శ్రీను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దాని మీద ఒక వీడియో చేయమని. అయితే సుమారు నెలన్నర పైన అయిపోయిందండి, నేను చేయలేకపోయాను. చూస్తున్నారు కదా నా హడావిళ్ళు, నా పనులు అన్నీ కూడా చెప్తూనే ఉన్నాను నేను. పండగ హడావిడి, ఇంక ఇల్లు మారడం, వీటన్నిటితో ఉన్నాను నేను. అయితే మొన్న కూడా శ్రీను మెసేజ్ చేశారనమాట, మీ వీలు చూసుకొని ఒక వీడియో చేయండి అమ్మా జాగృతి ప్రత్యేక సంచిక మీద అని. తప్పకుండా చేస్తాను శ్రీనివాస్, నాకు ఓపిక లేక కంటెంట్ ఉండి కూడా నేను చేయలేకపోతున్నాను. నిజం ఒప్పుకోవాలి కదండి, మనకు ఓపుకున్నంత మేరే సాగుతాం, చాకున్నంత వరకే కాళ్ళు ముడుచుకుంటాం కదా. అయితే మీరందరూ కూడా నా వీడియోస్ చూసి ఆదరిస్తున్నారు, నాకు అదే చాలా సంతోషం. ఇక ముందు కూడా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ జాగృతి సంచిక నిజానికి నేను అప్పుడు ఒకసారి చూసి పక్కన పెట్టాను. అది ఈ సామాన్ల సర్దుళ్లలో ఎక్కడ పడిపోతుందో అని దాన్ని ప్రత్యేకంగా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను. ఎందుకంటే నిజంగా ఎక్కడో ఉండిపోయింది అనుకోండి, వెతికే ఓపిక కూడా నాకు లేదు. అందుకని నా ఫోను, ఛార్జరు, వాచ్ ఇవన్నీ ఉన్న చోటే పుస్తకం కూడా పెట్టుకున్నాను, మళ్ళీ మర్చిపోతానని. అది నిన్న చూశానమాట. ఇక్కడ ఏంటంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది అసలు పత్రికల గురించి. ఆ పత్రికలు అన్నవి ఏంటంటే రకరకాలుగా వారపత్రికలు, పక్షపత్రికలు, మాసపత్రికలు, ముందుగా మనకి దినపత్రికలు, న్యూస్ పేపర్స్ మనకు తెలిసిన విషయమే, ఈ రూపంలో వస్తున్నాయి. అయితే ఏంటంటే సాధారణంగా ఈ వారపత్రికలు, మాసపత్రికలు వచ్చేవన్నీ కూడా దినపత్రికలు పబ్లిష్ చేసే సంస్థల నుంచే. ఎందుకంటే వాళ్ళకి న్యూస్ ప్రింట్ సబ్సిడీలో వస్తుంది. వాళ్ళు అందుకని అటు ఇటు మేనేజ్ చేసుకొని న్యూస్ ప్రింట్ ద్వారా అటు దినపత్రికలు, ఇటు వార మాసపత్రికలు కూడా మేనేజ్ చేసి పబ్లిష్ చేసేవారనమాట. అయితే కరోనా కాలంలో న్యూస్ ప్రింట్ అన్నది కొరత బాగా వచ్చింది. బహుశా ప్రభుత్వం సబ్సిడీ ఆపేసిందేమో అనుకుంటున్నాను నేను. అందుకని ప్రధానంగా ఉన్న దినపత్రికల అనుబంధ సంస్థలుగా వచ్చిన వారమాస పత్రికలు కూడా మూతపడ్డాయన్నమాట. చాలా మంచి మంచి సంస్థలు, ఈనాడు లాంటి సంస్థే మొత్తం తెలుగు వెలుగు, బాలభారతం, చతుర, విపుల అన్నీ ఆపేసింది. మరి ఎందుకో మరి తెలియదు, కానీ అవి చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చేవి. తెలుగును కాపాడాలని తెలుగు వెలుగు తీసుకొచ్చింది ఈనాడు, అది కూడా ఆపేశారనమాట. తర్వాత కొన్నాళ్ళు నెట్లో వస్తుందన్నారు, మొత్తానికి ఇప్పుడు అవి లేనట్టే ఉన్నాయి అసలు నాకు తెలిసి. అయితే ఏంటంటే అలాంటి పరిస్థితుల్లో కూడా కొన్ని సంస్థలు పుస్తకాల ప్రచురణ ఆపలేదు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే చాలా ప్రముఖమైన వారపత్రిక, మాసపత్రిక స్వాతి. స్వాతి ఏ కాలంలోనూ ఎప్పుడూ ప్రచురణ ఆపలేదు, ఎందుకంటే వాళ్ళకి సొంత ప్రెస్ ఉందన్నమాట. బలరాం గారికి పబ్లికేషన్స్, స్వాతి పబ్లికేషన్స్ వాళ్ళకి సొంతంగా ప్రెస్ ఉంది. అందుకని ఆయనకి న్యూస్ ప్రింట్ కొరత, దీని సబ్సిడీతో సంబంధం లేదనమాట. ఆ స్వాతి ఎంత ఆదరణ పొందిన పత్రికో అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటప్పుడు కూడా, ఇలాంటి కాలంలో కూడా ఇంకా చిన్న చిన్న పత్రికలు చాలా వస్తున్నాయండి. వాళ్ళందరి లక్ష్యం ఏంటంటే పుస్తకం చేతిలో పట్టుకొని చదివితే వచ్చే ఆనందం వేరు. అందుకని అచ్చులో పుస్తకాలు తేవాలని ఇంకా చాలా తాపత్రయపడుతున్నారు, చాలా వస్తున్నాయి కూడా. అయితే ఏంటంటే ఇవన్నీ మామూలుగా మన సామాజికమైన అంశాలు, కథలు, కవితలు, నవళ్ళు అనుకోండి. అయితే దేశాన్ని, ధర్మాన్ని కాపాడే పత్రిక మనకి జాగృతి. నాకు తెలిసినంత వరకు ఇంకా చాలా ఉండొచ్చు. ఈరోజు శ్రీనివాస్ అందులో పనిచేస్తున్నారని కాదు, జాగృతితో నా అనుబంధం ఒక 10 ఏళ్ల కిందట బాగానే ఉండేది. జాగృతి దీపావళికి కథల పోటీ పెట్టేది. ఎప్పుడు కూడా దీపావళి కథల పోటీ చాలా ఫేమస్ అనమాట జాగృతిలో. అందరూ లబ్ధ ప్రతిష్ఠులైన రచయిత్రులు, కొత్త వాళ్ళు అందరూ రాసేవారు. నాకు ఒకసారి 2 సార్లు 3 సార్లు బహుమతి రాలేదు, కానీ సాధారణ ప్రచురణకి నా కథలు 2ో 3ో పడ్డాయి. 2013తో ఆఖరు నా కథలు జాగృతిలో వేయడం, అసలు నేను కథలు రాయడం మొత్తానికి మానేశానమాట. అది జాగృతితో అనుబంధం, పరిచయం నాకు అప్పటి నుంచే ఉంది. ఇప్పుడు శ్రీనివాస్ పనిచేస్తున్నారు కాబట్టి నాకు ఇంకా గొప్పది ఆ సంస్థ, నిజం చెప్పాలంటే. అయితే లాభాపేక్ష లేకుండా, పత్రికను ఎవరూ చదవడం లేదని ఆపేయకుండా 77 సంవత్సరాలుగా పత్రికను అలా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇంత రకాలుగా అరచేతిలో వైకుంఠం, కర్లో దునియా ముట్టిమే అన్నట్టు అన్నీ మనకి స్మార్ట్ ఫోన్లో వచ్చేసాయి. ఇంకా ఎవరు చదువుతారులే అనుకోకుండా
ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు చదివినా చదవకపోయినా వ్యవస్థ ఆగదు అని నిరూపించింది జాగృతి పత్రిక. అందులో ఇప్పుడు ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో జాగృతి లాంటి పత్రికలు చాలా అవసరం అండి. దేశాన్ని ధర్మాన్ని కాపాడుతూ లాభాపేక్ష లేకుండా ముందుకు దూసుకు వెళ్తుంది. చాలా తక్కువ అనుకుంటానండి ఆ పత్రిక విలువ, మామూలుగా వారపత్రిక విలువ. అందుకని అంటే ప్రజల్లోకి వెళ్ళాలి ఇన్ఫర్మేషన్, అది కథ, నవల, కవిత, వ్యాసం ఏదైనా అవనండి, సామాజికం, రాజకీయం ఏదైనా అవనండి, అది ఏంటంటే ప్రజల్లోకి అచ్చు ద్వారా వెళ్ళాలి అని జాగృతి సంస్థ కృషి చేస్తోంది. అయితే ఆ ప్రయత్నంలో భాగంగా ప్రతి ఏడాది దీపావళి సంచిక ప్రత్యేకంగా వెలువరిస్తుంది. దీపావళి కథల పోటీ అని ఇందాక చెప్పాను కదా, దాంతోపాటు దీపావళి ప్రత్యేక సంచిక కూడా వస్తుందన్నమాట. ఆ పుస్తకమే శ్రీని నాకు ఇచ్చారు. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే దేశమే దేవాలయం. మనం ఆదిశంకర్లు చెప్పింది విన్నాం కదా, దేహమే దేవాలయం అన్నది. అది మన వరకు, కానీ మనం గడప దాటి బయటకు వెళ్ళాక మనకి దేశమే దేవాలయం అవ్వాలి. అయితే ఏంటంటే మనకున్న గొప్ప సంపద ఆలయాలు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మనకున్న పరిధిలో మనం చూస్తాం, ఎప్పుడైనా యాత్రలకు వెళ్తాం, కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు అన్నీ మనం ఫోన్లోనే చూడొచ్చు. అయితే జాగృతి తన వంతు ప్రయత్నంగా ధర్మం కోసం ఈ సంచిక తీసుకొచ్చిందనమాట. మనకి చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు అన్ని ఇంచుమించు ఉత్తరాంధ్ర నుంచి తెలంగాణ వరకు చాలా దేవాలయాలన్నీ కూడా ఉన్నాయి. ఇందులో ప్రత్యేకత ఏంటంటే రామాలయాలు ఎక్కడెక్కడున్నాయి, శివాలయాలు ఎక్కడున్నాయి, శైవ క్షేత్రాలు ఎక్కడున్నాయి, పంచభూత క్షేత్రాలు ఏమిటి, అలాగే గ్రామ దేవతల గురించి, అలాగే ధర్మం గురించి, అలాగే ముఖ్యంగా మన తిరుమల వెంకన్న గురించి ఫస్ట్ వ్యాసం అదే ఉందన్నమాట. ఇవన్నీ ఉన్నాయండి. అంతేకాదు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహ భాషణం, దీపారాధన ప్రాముఖ్యత, అంతేకాదు వైష్ణవ సంప్రదాయంలో అర్చామూర్తులకు ఉన్న వైశిష్ట్యం ఏమిటి, ఇవన్నీ కూడా మొత్తానికి చాలా కవర్ చేశారండి. చాలా కవర్ చేశారు. వ్యాసాలు అవి చాలా బాగున్నాయి. నిజానికి మనందరం తెలుసుకొని తీరవలసిన విషయాలు ఇవన్నీ. మనం ఏదైనా ఆలయాలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెళ్తాం వచ్చేస్తాం అన్నట్టు కాకుండా ఆ వివరాలు తెలుసుకుంటే మంచిది కదా. అలాంటి వివరాలన్నీ ఈ పత్రికలో ఉన్నాయన్నమాట, ఈ సంచికలో. అలాగే రేపు మనకి శ్రీ పంచమి రాబోతోంది కదా, ఆ సందర్భంగా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. నేను వివరాలు తర్వాత చెప్తాను. సరస్వతీదేవి ఆలయాలు, శనేశ్వరుడి ఆలయాలు, ఇంకా ఒకటేమిటండి, ఆ పుస్తకం చూస్తే ధర్మం ఇలాగ ఒక పుస్తకంగా రూపుదిద్దుకుందా అన్నట్టు అనిపిస్తుంది నాకు. రాబోయే రథసప్తమికి సందర్భంగా అందులో సూర్య దేవాలయాల గురించి కూడా ఉన్నాయండి. ఈ నాస్తికవాదులు వీళ్ళు అంటూ ఉంటారు, అన్ని చోట్ల ఉండే దేవుడికి ఆలయాలు ఎందుకు అని. అన్ని చోట్ల పరమాత్మ ఉన్నా సరే ఆలయంలో వ్యక్తం అవుతాడు. ఇప్పుడు ఇంటి నిండా కరెంట్ ఉంటుంది, మనం బల్బు వేస్తే అక్కడే కదా లైట్ వెలుగుతుంది. ఇల్లంతా వైరు నిండా కరెంట్ ఉంటుంది, వైరున్న ప్రతి చోట బల్బు వెలగలేదు కదా. మనం ఎక్కడైతే ఆ డివైస్ పెట్టామో అక్కడ వెలుగుతుంది. అలాగా పరమాత్మ అన్ని చోట్ల ఉన్నా సరే ఆలయంలో వ్యక్తమవుతాడు. మన సనాతన సంప్రదాయాల్లో ఆలయాల వైశిష్ట్యం ఇంత అంతా కాదండి. నిజానికి అవి భక్తులకి దేవుడికి మధ్య ఒక సంబంధం కలిపే ప్రదేశాలు కాదు. పూర్వం ఒకానొకప్పుడు అవే రచ్చబండలు, అంటే ప్రజలకు తీర్పునిచ్చే ప్రదేశాలు, అవే వైద్యాలయాలు, అవే విద్యాలయాలు, గురు శిష్యులు కూర్చుని వేదాన్ని పాఠాన్ని వల్లె వేసుకునే ప్రదేశాలు. ఆలయాలన్నవి కేవలం దైవ దర్శనాని కోసం వెళ్ళేవి కాదండి. మన జీవితంతో, మన సనాతన ధర్మంతో, మన జీవనంతో అడుగడుగునా ముడిపడ్డవి ఆలయాలన్నమాట. అన్ని ఆలయాలకి వెళ్ళలేని వారి కోసం అన్ని ఆలయాల్ని క్రోడీకరించి ఒక చోటికి తీసుకువచ్చి పుస్తక రూపంలో అందించిన జాగృతి సంస్థకు నా నమస్కారాలు. మరి మీరందరూ కూడా ఈ పుస్తకం చదవాలనుకుంటే ఈ పుస్తకం ఉన్న లింక్ నేను డిస్క్రిప్షన్లో కానీ పిన్ కామెంట్లో కానీ ఇస్తాను. కామెంట్ పిన్లో ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆ పుస్తకాల్లో ఉన్న విశేషాలన్నీ చదివి తెలుసుకోవచ్చు. నిజానికి పూర్వం ఆలయాల మీద దాడులు జరిగేవి చూడండి. అక్కడ ఏంటంటే ఆలయాల్ని ధ్వంసం చేస్తే మొత్తానికి అసలు జ్ఞానమే ఉండదు, వీళ్ళకి జీవనమే ఉండదు అన్నట్టు ఆలయాల్ని ధ్వంసం చేశారు తప్ప ప్రత్యేకించి ఒక పండుగల్లో పర్వదినాల్లో దృష్టిలో పెట్టుకొని కాదు. ఆలయాలు అలాంటి కేంద్ర బిందువులు అనమాట మన సంస్కృతికి, మన నాగరికతకి. మరి అలాంటి ఆలయాలన్నింటినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చిన జాగృతి ప్రయత్నాన్ని మనం అందరం అభినందిస్తూ మన తోడ్పాటును కూడా అందించే ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకం తాలూకా లింక్ నేను పిన్ కామెంట్లో ఇస్తాను. చూడండి, చూసి మీకు నచ్చిన విషయం చదువుకోండి. చాలా బాగుంటాయి. తిరుమల విషయం నాకు చాలా
ఆసక్తికరంగా అనిపించింది. చదువుతాను. చదివి వీలైతే వీడియో చేస్తాను, లేకపోతే మీరే చదివేసుకోండి ఈలోపు. ఏమంటారు మరి? మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.